సరే ఉండండి, నేను ఆయనకు ఫోన్ చేస్తాను. వద్దమ్మా, ఏదైనా తప్పుగా అనుకుంటాడమ్మా. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఈ అమ్మాయే ఫోన్ చేసి చెప్తాం చూడని మనసులో తప్పుగా అనుకుంటాడమ్మా. అది మాత్రమే కాదు, ఇన్నాళ్ళు సమయం తీసుకున్నాం, ఇంకా 1 వారమే కదమ్మా, వదిలేయమ్మా. ఆయన వచ్చినాక చెప్తాం. అది కాదు నాన్న, ఆయన చాలా రోజులుగా మన అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు కదా. మనం గనక ఇప్పుడు ఫోన్లో ఓకే అంటే చాలా సంతోషిస్తారు కదా నాన్న. నువ్వు చెప్పేది కూడా సరే అమ్మా, కానీ ఏంటి నాన్న మీరు? ఉండండి, నేను ఆయనకు ఫోన్ చేస్తాను, మీరు మాట్లాడండి. లేదు లేదు లేదు, వదొద్దు వదొద్దు. ఏంటి నాన్న మీరు ఎందుకు వద్దంటున్నారు? ఆపట్లేదమ్మా, ఇప్పుడు ఆయన ఏ అవసర పని మీద ఊరు వెళ్ళాడో మనకి తెలియదు కదా. ఇటువంటప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అటెండ్ చేసే పరిస్థితిలో లేకపోవచ్చు. హఠాత్తుగా అవసరంలో టెన్షన్లో వాడు మనల్ని ఏమన్నా అన్నాడంటే. నాన్నా, ఏంటమ్మా? ఎప్పుడు ఆరుణ్ సార్ని అల్లుడు అల్లుడు అనే కదా అంటారు. అవును, ఇప్పుడు అతను అంటున్నారు. అయ్యో, అలా చెప్పానమ్మా. లేదమ్మా, ఏదో నోరుజారనుంటానమ్మా. మంచల్లుడు మంచల్లుడు అంటూ అరుణ్ సార్ని అంత గొప్పగా మాట్లాడతారు కదా నాన్న. ఇప్పుడు మీరు నోరు జారి అతను అని అంటున్నారు. అదే, ఏదో నోరు జారి అన్నానని చెప్తున్నాను కదా. అసలు దాన్ని వదిలే. అమ్మా సంధ్య, నువ్వు తిన్నావా? ఏంటన్నా, ఎప్పుడు నేనే కదా ఇలా అడుగుతాను, ఇప్పుడు మీరు అడిగారండి. ఆకలిగా ఉందా? అవునమ్మా, బాగా ఆకలేస్తుంది. కొట్లో ఇవాళ చాలా పనమ్మా, ఒళ్ళంతా కొట్టిపడేసినట్లు టయార్డ్గా ఉందమ్మా. సరే నాన్న, వెళ్ళి నేను రెడీ చేస్తాను, మీరు ఫ్రెష్ అప్ అయ్యి రండి. ఓకేనా? ఓకే. ఓరి దేవుడా, అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. ఇవాళ ఎలాగో నేను తప్పించుకున్నాను. రోజు ఇలాగ నేను ఎలాగ అబద్ధాలు చెప్పాలి? నా కూతురికి ఎటువంటి సమాధానం చెప్పాలి? రే, ఏమిట్రా, భోజనానికి వస్తావనుకున్నాను, కానీ వచ్చి రాగానే మేడ మీదకొచ్చావు. పైగా కోపంగా ఉన్నట్టున్నావు. సంజయ్ వాళ్ళ నాన్న వల్లమ్మా. అందుకేగా ఫోన్ కట్ చేయొద్దు, మొహం మీద కొట్టినట్టుగా మీ అమ్మాయి మంచిది కాదు, మీ సంబంధం వద్దని ఆ రోజే చెప్పుంటే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నేను ఇబ్బంది పెట్టేవాడు కాదు. అమ్మా, ఆయనేమీ ఫోన్ చేయలేదమ్మా. మరి తిన్నగా వచ్చేసాడు. ఏమంటున్నావురా? నాకు బాగా తెలుసు, వాడికి అసలు సిగ్గనేదే లేదు. ఎంత లోకు చేసి మాట్లాడి అవమానించినా సరే అవన్నీ తుడిచి పారేసి కాళ్ల మీద పడి బతిమాలుతాడు. సరే, అయినా వాడొచ్చి ఏమన్నాడు? అసలు ఏం జరిగిందంటే, అరుణ్ బాబు, మిమ్మల్నే. ఇప్పుడు ఎందుకు నన్ను పిలిచారు? తర్వాత మీ అమ్మ నాన్న కూడా తీసుకొచ్చి మా అమ్మాయిని పెళ్లి చూపులు చూశారు కదా. అసలు ఏదో తెలియనట్లుగా మీరెవరో నేనెవరో అన్నట్లుగా మాట్లాడుతున్నారే. ఆ తరువాతే నాకు తెలిసింది నీ కూతురు ఎలాంటి ఆడదు, కానీ తను ఎంత బరి తెగించి తిరుగుతోందో నాకు మాత్రమే తెలుసు. నేనే మీ ఇంటికొచ్చి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాను, ఇప్పుడు నేనే వద్దంటున్నాను. అంతటితో వదిలేయచ్చు కదా. అసలు ఏ కారణం కోసం నా కూతుర్ని వద్దని చెప్తున్నావు? మీ కూతురు సంధ్య ఒకరిని లవ్ చేస్తూ తిరుగుతోంది. సంధ్య తనని లవ్ చేస్తోంది అని ఆ లవరే డైరెక్ట్ గా వచ్చి నాతో చెప్పాడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావురా. వాణ్ణి కొట్టడానికి చెయ్యెత్తి వదిలేశావు. 4 బాగా ఇచ్చుకోవాల్సింది. వాడికి ఎంత ధైర్యం ఉంటే అంత పొగరగా మాట్లాడతాడు. పైగా నీ చొక్కా పట్టుకున్నాడు, వాడిని ఊరికే వదిలేసొచ్చావా? చూడు, నువ్వు తిట్టింది సరిపోదు, వాడికి ఫోన్ చేసి నాకివ్వు. వాడు ఊరేసుకొని చచ్చేలా 4 మాటలు అడుగుతాను. అదేమీ అవసరం లేదమ్మా, నేనన్న మాటలకి మళ్ళీ వాడు మన జోలికి రాడమ్మా. అంత వయసొచ్చినా వాడికి అసలు బుద్ధనేదే లేదు.
కూతుర్ని ఎలా పెంచాలో కూడా తెలియలేదు. డబ్బు గల్లవాడు దొరికాడని నీ వెంటపడి నీ చుట్టూ తిరుగుతున్నాడు. వదిలేయమ్మా, మళ్ళీ అతను ఇంకెప్పుడు మన జోలికి రావడం చెప్తున్నాను కదా. అది కాదురా, వాడు ఇంటికి వెళ్ళి ఈ విషయం తన కూతురికి చెప్పి తన్ని నీతో మాట్లాడమని చెప్పి పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమ్మా, తన గురించి మాత్రం మాట్లాడకమ్మా. ఒకవేళ తను మాట్లాడడానికి నా దగ్గరికి వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. హ్మ్, వాళ్ళ నాన్ననైతే కొట్టడానికే చెయ్యెత్తాను, కానీ తనే డైరెక్ట్ గా వస్తే కొట్టి చంపేస్తాను. హ్మ్. ఛీ, ఆడదా అది? వేరే వాడిని ఎవరినో లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. రేయ్, అదే చెప్పానుగా, తను ఆశపడింది నిన్ను కాదు, నీ దగ్గర ఉన్న డబ్బుని. అమ్మా, ఇక తన గురించి నాతో మాట్లాడొద్దమ్మా, వదిలేయమ్మా. అది అలా చెప్పరా. నేను వేసే లెక్క ఎప్పుడు తప్పిందే లేదు. ఇక నా రూట్ క్లియర్. ఆ దేవుడు నాకు ఎంత సాయం చేస్తున్నాడో. హ్మ్. రేయ్ సతీష్, వీడెవడో కొత్తగా మన అయ్యగారి బిజినెస్కి అడ్డొస్తున్నాడు. అవునరా, ఎవడ్రా వాడు? ఎవరైతే ఏంటి, వడయార్లో పెద్ద కన్స్ట్రక్షన్ ఓ. ఎవరికి దక్కకుండా చేశాడు. ఇప్పుడు నీలాంగరైలో ఒక పెద్ద అపార్ట్మెంటే కడుతున్నాడు. కొత్తగా బిజినెస్లోకి వచ్చాడు, మన బాస్ను వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళిపోతున్నాడు రా. వీడిని ప్రాణాలతో వదిలేస్తే మనకు ఉండడానికి చోటు కూడా ఉండదు. కానీ వాడు దినేష్కి బాగా కావలసిన వాడు అంటున్నారు. ఎవరైతే మనకేంట్రా, వీడిని చంపి దినేష్ మీద నేరం మోపుదాం. ఏమంటావు? ఆ, నువ్వు చెప్పేది కూడా మంచి ఐడియానే. కారు వచ్చేస్తుంది, పద. రేయ్, ఎవర్రా మీరు? ఆ? దారి కట్టుకు వచ్చారు? రేయ్, అడుగుతున్నాగా. రేయ్, మిమ్మల్ని నేను అడుగుతున్నాను. రేయ్, 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 రేయ్. ఆగరా. ఆగు, రేయ్. రేయ్, ఆగరా, రేయ్. ఆగు. రేయ్, రేయ్. ఆగు. రేయ్. రేయ్. రేయ్, దొరికాడ్రా. మన దగ్గర నుంచే తప్పించుకోవాలని చూస్తున్నాడు. హ? ఏంట్రా నవ్వుతున్నాడు? రేయ్. నా కొడక, ఎవర్రా నువ్వు? ఆ? ఎవరు చెప్పు? రేయ్. రేయ్, లావరా, దిగో. ఎవర్రా మిమ్మల్ని పంపింది? ఎవరు చెప్పు. రేయ్. రేయ్. ఛా! వీళ్ళని అసలు ఎవరు పంపుంటారు? ఒకవేళ అతనే ఈ మనుషుల్ని పంపి నన్ను చంపాలని అనుకుంటున్నాడా? ఎందుకన్నా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. రేయ్!
ఏ కారణం కోసం ఆ అమ్మాయి నేను వద్దని చెప్తున్నావు? నీ కూతురు సంధ్య ఒకరిని లవ్ చేస్తూ తిరుగుతోంది. సంధ్య తనని లవ్ చేస్తోంది అని ఆ లవరే డైరెక్ట్ గా వచ్చి నాతో చెప్పాడు. నాన్నా, ఏంటమ్మా, ఇంకా నువ్వు నిద్రపోలేదా? మీరేంటి నాన్న ఇంకా నిద్రపోకుండా ఉన్నారు? హఠాత్తుగా మేలుకు వచ్చిందమ్మా, మళ్ళీ నిద్ర రాలేదు. అందుకే ఊరికే అలా గాలి పీల్చుకుందామని వచ్చాను బయటికి. ఏంటి నాన్న ఎప్పుడూ గాఢ నిద్రలోకి వెళ్తారో ఈరోజు నిద్రపోకుండా ఉన్నారు? మనసు బాగాలేదా నాన్న? అటువంటిది ఏదీ లేదమ్మా. నాకు 2 కళ్ళులాగా నాకు ఆడపిల్లల్ని దేవుడిచ్చాడు. అలాంటప్పుడు నాకు కష్టం ఎందుకు వస్తుంది చెప్పు? మరెందుకు నాన్న నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నారు? నిద్ర అనేది ఒక వరం లాంటిదమ్మా. పడుకోగానే అందరికీ నిద్ర రాదు. పట్టుపరుపులో పడుకునేవాడికి కూడా నిద్ర రాదమ్మా. కానీ నేల మీద పడుకున్నవాడు చాలా నెమ్మదిగా నిద్రపోతాడు. పడుకోగానే ఎవరికైతే నిద్ర బాగా వస్తుందో వాళ్లే భాగ్యవంతులమ్మా. ఏంటి నాన్న మీరు ఎందుకు నిద్రపోలేదని అడిగినందుకు ఇలా లెక్చర్ ఇస్తున్నారు? మరి నువ్వెందుకు నిద్రపోలేదు? నిద్రపోయాను, సడన్ గా మెలకు వచ్చింది. సరే నీళ్లు తాగుదామని కిచెన్కి వచ్చాను నాన్న. తలుపు తెరుచుంది, మిమ్మల్ని చూస్తే బయట నిలబడున్నారు. అదే పరిస్థితి అమ్మా నాకు కూడా. నేను హఠాత్తుగా లేచాను, గాలాడినట్లు అనిపించింది. సరే గాలాడలేదు కదా, బయటకు వచ్చి తిరుగుదామని ఇక్కడికి వచ్చాను. దీనికి పోయి ఏదో సిఐడి అడిగినట్లు అడుగుతున్నావేంటమ్మా? నిద్ర వస్తే నేనే వెళ్ళి పడుకుంటాను కదా. ముందు నువ్వు వెళ్ళి నీళ్లు తాగి నిద్రపో. వెళ్ళమ్మా. సరే నాన్న. అబ్బా, ఇలాగే ఒక్కొక్క రోజు బాధపడాల్సి వస్తుంది. అసలేం జరుగుతుంది? సరే, ఒకసారి తనకి కాల్ చేసి చూస్తాను. హలో. హలో, ఎవరు? మీరెవరు? హలో, ఫోన్ చేసింది మీరు. మీరు ఫోన్ చేసి ఎవరని అడిగితే ఏంటండి అర్థం? ఫోన్ పెట్టండి. హలో 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 హలో, ఫోన్ పెట్టకండి. నేనే. నేనే అంటే మీకు పేరు లేదా? అదేనండి, ఆ దొంగోడు. ఊరి దుర్మార్గుడా, హాలోగానే పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయిపోయావా? లేదా తప్పించుకుని వచ్చేసావా? ఆ, హలో 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 హలో, కాస్త నన్ను మాట్లాడనివ్వండి. కంగారు పడకండి. సరే చెప్పండి. నేను దొంగోడిని కాదండి. ఆ దొంగోడి దగ్గర నుంచి మిమ్మల్ని నేను కాపాడాను కదా, అతనే. అప్పుడే నా వాయిస్ని మర్చిపోయారా? ఓ, మీరా? చెప్పండి. సారీ సారీ. ఏంటి విషయం? ఉదయమే ఫోన్ చేశారా? ఊరికే మాట్లాడదామని కాల్ చేశాను. సార్, ఉదయం పని పాటు లేని వాళ్లే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా పనులున్నాయి. పెట్టేనా? హలో, ఏంటండి మీరు నూనెలో వేసిన ఒడియంలాగా నన్ను వేపుతున్నారు? మరేంటండి, ఉదయమే ఫోన్ చేసి ఏం మాట్లాడాలో తెలియకుండా ఊరికేం మాట్లాడదామని కాల్ చేశానంటున్నారు? అయ్యో పోండి, మీతో మాట్లాడడం చూడండి, నన్ను నేను కొట్టుకోవాలి. ఏంటండి, నేనా ఫోన్ చేయమని చెప్పాను? మీరే ఫోన్ చేసి మీరే గొణుగుతున్నారు. ఏంటండి మీరు ఇంకా పాత మనుషులను ఆలోచిస్తున్నారు. హలో సార్. సార్ అంతా చెప్పకండి, నా పేరు సతీష్.
సతీష్ అనే పిలవండి. సరే సతీష్, ఇకపై నేను సతీష్ అని పిలుస్తాను. చాలా ఏంటండి పుసుక్కుని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఆ? సతీష్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అయ్యో ఏంటండి మీరు? మీరే సార్ అని పిలవకండి, సతీష్ అని పిలవండి అన్నారు. ఇప్పుడు పేరుతో పిలిస్తే బాధపడుతున్నారు. ఉదయమే మీ బుర్ర ఏమైనా పాడైపోయిందా? అరే అలా అంతే ఏం లేదండి. ఇప్పుడు మీకు ఫోన్ చేసి చూసారా? ఇప్పుడే నేను మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాను. గ్రామంలో ఒక సామెత చెప్తారు, ఎద్దు తన్నుతుందని భయపడి ఒకడు గుర్రం చాటున దాగున్నాడట. ఆ విధంగా మీరు కూడా ఇలా అయిపోయారు. ఏమిటండి మౌనంగా ఉన్నారు? ఏం చెప్పాలో అర్థం కావడం లేదండి. అయితే ఫోన్ పెట్టేయండి. హలో హలో. ఆహా ఏంట్రా ఇది? దీపావళి పట్టాసులాగా పేలుతుంది. మాటలు చెవిలో గీమని మోగుతుంది.